హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి, అది కూడా చాలా చిన్న వీడియో లెంత్ది. మీరు కూడా ప్లీజ్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మినీ వ్లాగ్ అనమాట. ఇది మేము మా విహస్య అండ్ మా విహాన్ష్ అంటే నా కూతురు అల్లుడు ఇద్దరి కోసమని మా నాన్న అయితే మొక్కాడు అనమాట. 2 కోళ్ళు ఇస్తాను దావత్ ఇస్తాను అని చెప్పేసి. అది మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు భీమన్న దేవుడు అన్నమాట. అక్కడైతే ఇచ్చాడు, మొక్కాడు అనమాట. సో అక్కడ ఇద్దామని మేమైతే వెళ్తున్నాము. ఈ యొక్క కారులో మేము అందరం కూర్చున్నాం. మా తమ్ముడైతే వాటర్ క్యాన్స్ తీసుకొని ఇంకా వాటర్ వేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. డెస్టినేషన్కి ఇలా రీచ్ అయిపోగానే అక్కడ పక్కకి టెంపుల్ పక్కకి బోరింగ్ ఉంటుంది. ఆ బోరింగ్ దగ్గర అందరు కాళ్ళు కడుక్కొని ఇంకా గుళ్ళకి దర్శనం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. 2 వెహికల్స్ ఒకటేసారి వచ్చాయి. ఇంకా చాలామంది సింగిల్గా బైక్స్ మీద అలా వచ్చారనమాట. ఇంకా మొత్తం విహస్య తనశ్వి అందరూ అయితే ఇక్కడ ఫుల్ ఓపెన్ ఏరియా కదా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ ఆల్రెడీ మాకంటే ముందు కొంతమంది సండే కదా, ఇక్కడ సండే రోజు చాలామంది ఉంటారు. కానీ మేము వెళ్ళింది హోలీకి ముందు రోజు కాబట్టి కొంచెం రష్ అయితే తక్కువగా ఉండే. ఇక్కడ ముందైతే దేవుణ్ణి చూపిస్తున్నాను, చూసేయండి. అందరూ దర్శనం తీసుకొని నమస్కారం పెట్టేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ దీపారాధన చేసి ఉంది, చాలా నీట్గా ఉంది అసలు అక్కడంతా. ఆల్రెడీ మాకంటే ముందు కొంచెం నైవేద్యం అది అయితే పెట్టేసుకున్నారు. మేము ఇక్కడ దర్శనం తీసుకున్నాము. మా బుడ్డది కూడా దర్శనం తీసుకుంది, వాళ్ళ కోసం మొక్కింది కదా అని చెప్పేసి వాళ్ళని అయితే దర్శనానికి తీసుకొచ్చాము. ఇక్కడ మా నాన్న మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టాడు. అండ్ ఇంకొక దేవుని దగ్గర అయితే మా తమ్ముడు అయితే కొబ్బరికాయ కొట్టాడు అనమాట. ఇక్కడ చాలా జెండా పండగ అంటారు, ఉయ్యాలలు కడతారండి, ముడుపులు కడతారు, చాలా పవర్ఫుల్. ఇక్కడ ఇంకా మేము 2 కోళ్ళు అన్నమాట. అతను రెడ్ షర్ట్ అతను పట్టుకుందేమో మా విహస్య పేరు మీది, అండ్ ఇంకొకటి పట్టుకున్నదేమో మా విహాన్ష్ పేరు మీది. సో అలా 2 కోళ్ళు అయితే ఇస్తున్నాము. ఎంతకి కొరకు ముట్టట్లేదు, అస్సలు చాలా టైం పట్టింది. అందరం కంటిన్యూస్గా మొక్కుతున్నాము కానీ మొక్కట్లేదు. మాకంటే ముందు వాళ్ళది కూడా అసలు మొక్కలేదు, పక్క కనిపిస్తుంది కదా అది కూడా మొక్కలేదు, ఎందుకు ముట్టలేదు. వాళ్ళైతే 2 అవర్స్ నుంచి వెయిట్ చేశారంట. భలే గమ్మత్తుగా అనిపిస్తుంది కదా, మీరు నమ్ముతారా? ఇది చూడండి, ఊరికే ఒక్క ధాన్యం కనిపించినా కూడా ఆ వెళ్ళి తవ్వుకుంటూ తింటాయి. మరి కళ్ళ ముందట అన్ని ధాన్యం పోసినా అవి ఎందుకు ముట్టమండి? మీకేమైనా తెలిస్తే నాతో కామెంట్ బాక్స్లో చెప్తారా? ఇంకా ముట్టట్లేదని చెప్పేసి మా నాన్న మళ్ళీ తిరిగి మొక్కాడు. అండ్ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ కూడా చేసిండు. మా తనశ్వి, విహాన్స్, మా హస్బెండ్, నేను, మా తమ్ముడు, మరదలు అందరం వేసాము. అస్సలు మొక్కలేదు. లాస్ట్కి నేను వీడియో ఆఫ్ చేశాను కదా, అప్పుడు మొక్కింది. అంటే సోషల్ మీడియాలోకి రావడం ఇష్టం లేదా ఏంటి దేవుడికి? సర్లే ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకొకటి అయితే లాస్ట్ మూమెంట్లో అన్నం వేస్తే ముట్టింది. సో ఇంకా అన్నం నైవేద్యం కూడా దేవుడికి చూపించామన్నమాట. ఇంకా మొక్కుడైపోగానే ఆకలి దంచేస్తుంది అని చెప్పేసి మా విహస్య అరటిపండు, మేమైతే పూరి రాంగా పార్సల్ తెచ్చుకొని తింటున్నాము. ఇంకా అయిపోయాక కొంచెం వెజిటేబుల్స్ అయితే మమ్మీ కట్ చేసి హెల్ప్ చేస్తున్నాము. ఎందుకు అంటే మా పిల్లలు అప్పుడు కామ్గా ఉన్నారు కాబట్టి ఎట్లా టైం గడిచిపోతుందో ఆ హ్యూమిడిటీకి వేడికి తట్టుకోలేకపోయారు, ఏడ్చారనమాట. ఇంకా మేము చేసుకున్న కోమటోలో దావత్లు అంటే ఏముంటాయి చెప్పుంటారు, ఇవే ఉంటాయి. ఆలు వంకాయ సాంబార్, చింతపండు సాంబారు, మునక్కాయ సాంబార్ చేసామన్నమాట. సాంబార్, వంకాయ కర్రీ, పాపడ్, రైస్ చేసాము. లాస్ట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీకు గమ్మత్ చూపిస్తాం. ఇక్కడ మేమైతే స్ప్రైట్ దావత్ చేసుకున్నాం. తాగినాక ఎవరైనా చీర్స్ చెప్తారా? మేము చెప్తాం. దావత్ అంటే స్ప్రైట్ ఉంటుంది మా దాంట్లో, డ్రింక్ ఉండదు. ఇది అన్నీ అయితే రెడీ అయినా ఎమ్మి టేస్ట్ అయితే వచ్చేసినాయి అనమాట. సరే, కొమటోలో దావత్ అంటే ఇంతే అనుకున్నారా? పక్కకు ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ని మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఆ బ్యాచ్ సంగతి ఏంటో చూపిస్తారు రండి. ఇదిగో చూసారా, మా సైడ్ దంచేస్తుంటే ఈ సైడ్ వీళ్ళు చేసుకునే పని ఇది.